డియర్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు సౌత్ ఇండియాలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. సౌత్ ఇండియా భారతదేశానికి యావరేజ్గా మిగులుతుంది. అంటే నార్త్ ఇండియా నెగటివ్ గ్రోత్ని సౌత్ ఇండియా దాన్ని న్యూట్రల్ చేస్తుంది. అంటే ఓవరాల్ ఇండియన్ డెవలప్మెంట్ పిక్చర్, అంటే ఇండియాస్ డెవలప్మెంట్ పిక్చర్ని మెయింటైన్ చేస్తుంది ఈ సౌత్ ఇండియా. జాబ్ క్రియేషన్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్, అంటే కన్స్ట్రక్షన్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, మీనల్ జాబ్స్ కానివ్వండి, పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి, ఫిజికల్ లేబర్ కానివ్వండి, భారతదేశం అంటే చూడదగ్గ ఒక ఏరియా, అంటే ఆశలు పెట్టుకునే ఏరియా సౌత్ ఇండియా మాత్రమే. నార్త్ ఇండియాలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ చూడవచ్చు. ఈ నార్త్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ వల్ల ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుందా, ఈ రోడ్ డెవలప్మెంట్ వల్ల పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ లాంటి, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు డెవలప్మెంట్కి నోచుకుంటాయా అని మనం ఆలోచిస్తే, రోడ్లు వేయటము ఒక ఎత్తు అయితే, ఎన్వైర్న్మెంట్ దట్ ఈస్ ఫీజిబుల్ టు రన్ అన్ ఇండస్ట్రీ, లేదా మాస్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీస్ని అక్కడ సస్టైన్ చేయొచ్చా? ఇప్పుడు నార్త్ ఇండియాలో ప్రాబ్లం ఏమొస్తుందంటే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్డ్ లేబర్లో కూడా సాఫ్ట్ స్కిల్స్ ఉండి, అంటే కంప్యూటర్ బేస్డ్ వర్క్ చేసే లేబర్ ఫోర్స్ నార్త్ బెల్ట్కు లేదు. కాబట్టి సౌత్ కంపేర్ చేస్తే నార్త్ ఇండియా వెనుకబడి ఉంది. అంటే మనకు అడ్వాంటేజ్ ఏముందంటే, కంప్యూటర్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్ స్కిల్స్ బేస్డ్ వర్క్ ఫోర్స్, హైలీ టెక్నికల్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వర్క్ ఫోర్స్, దాంట్లో మ్యాక్సిమం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, దాంట్లో ఈ ఆఫీస్ ఫోర్స్ కాకుండా ఈ కంప్యూటర్ రిలేటెడ్ అయిన కాల్ సెంటర్ బేస్డ్ ఇండస్ట్రీకి సపోర్ట్ ఉన్న ఒక వర్క్ ఫోర్స్. అలా మన సౌత్ ఇండియా నార్త్ ఇండియాని తలదన్నేలా డెవలప్ అవుతుంది. అయితే ఈ సౌత్ ఇండియన్ సిచ్యువేషన్ని మనము దాన్ని ఒక 3 భాగాలుగా విభజిస్తే, ఒకటి కర్ణాటక, ఇంకోటి తెలంగాణ, మూడోది చెన్నై. దీంట్లో 2 భాగాలు మనం విడిచిపెడుతున్నాం. ఒకటేమో కేరళ, అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానివ్వండి, పీస్ఫుల్ ఆఫీస్ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఛాన్స్ లేదు కాబట్టి కేరళని ఆటోమేటిక్గా డిలీట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇంకా మొలకెత్తుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ is not a proper competitor to either Telangana, Karnataka or Chennai, అంటే తమిళనాడు. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ని పక్కకు పెట్టి ఇక్కడ కేరళని పక్కకు పెడితే, ఇప్పుడు ఫైటింగ్ ఫోర్స్ అనేది తమిళనాడు, దట్ ఈస్ చెన్నై, కర్ణాటక, దట్ ఈస్ బెంగళూరు, అండ్ తెలంగాణ, దట్ ఈస్ హైదరాబాద్.
అయితే ఈ మూడు మ్యూచువల్ కాంపిటీటర్స్ మార్కెట్లో, జాబ్ మార్కెట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్లస్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వల్ల ఈ మూడు సిటీస్కి, మేజర్ సిటీస్కి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఈ మూడు సిటీస్లో మళ్ళీ బాగా కాంపిటేటివ్గా నేచర్గా ఉన్న రెండు సిటీస్, దట్ ఈస్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. చెన్నైకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, బేసిక్ అమ్యూనిటీ ప్రాబ్లమ్స్ లైక్ వాటర్, ప్లస్ నేచర్ అప్పుడప్పుడు దెబ్బతింటూ ఉంటుంది, అంటే సైక్లోన్స్ వల్ల. చెన్నైకి పోర్ట్ అడ్వాంటేజ్ ఉన్నా అక్కడ వాటర్ అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నా, వాటర్ అవైలబిలిటీ ప్లస్ ఈ నేచర్స్ ఫ్యూరీ వల్ల తమిళనాడు ఒక వంతు దెబ్బతింటుంది. తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బెంగళూరు కన్నా, హైదరాబాద్ కన్నా చాలా బాగున్నా, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో హైదరాబాదు, బెంగళూరు తర్వాతనే చెన్నై. సో మనం చెన్నైని కూడా తీసేద్దాం. ఇప్పుడు మిగులుతున్న మనకు రెండు కాంపిటీటర్స్ బెంగళూరు, హైదరాబాద్. మనము ఇప్పుడు బెంగళూరు అంటే మంచి చెడ్డ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉందో ఒకసారి చూసి మనం హైదరాబాద్కి వద్దాం. బెంగళూరుకి ఫీడర్స్ ఉన్నాయి. అంటే బెంగళూరు డెవలప్ కావడానికి ఒక ప్రాపర్ ఫీడింగ్ సిస్టమ్ ఉంది. అదేమంటే టోటలీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేకుండా హైలీ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ ఉన్న కేరళ నుంచి విపరీతంగా తక్కువ జీతంలో జాబ్ చేసేవాళ్ళు కేరళ నుంచి బెంగళూరుకి ప్రతి ఏటా వేల సంఖ్యలో తరలి వస్తుంటారు. అంటే హైలీ స్కిల్డ్, ఇంగ్లీష్ స్పీకింగ్, ఎడ్యుకేటెడ్, అంటే లో పే కోసం కూడా రెడీగా ఉన్న ఒక వర్క్ ఫోర్స్ కేరళ నుంచి బెంగళూరు. అది పక్కగా ఉంటుంది, బెంగళూరు కేరళ ఆమె పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, కొన్ని గంటల్లో చేరుకోవచ్చు. అయితే ఈ ఫీడర్ ఫోర్స్ వల్ల బెంగళూరు గత 20-25 ఇయర్స్గా ఈ లేబర్ షార్టేజ్ లేకుండా ఏ ఇండస్ట్రీ పెట్టినా ఈ ఫీడింగ్ సోర్స్ వల్ల అభివృద్ధిలోకి వచ్చింది. ఈ బెంగళూరు డెవలప్ కావడానికి కేరళ కాకుండా బార్డరింగ్ స్టేట్ అయిన తమిళనాడు, అంటే మన బెంగళూరు బార్డర్ కానివ్వండి, తమిళనాడు బార్డర్ కానివ్వండి, హొసూర్ ఇలాంటి ఏరియాస్, అంటే బెంగళూరుకి కాంపిటీషన్ ఇవ్వకుండా బెంగళూరుకి కావాల్సిన మ్యాన్ పవర్, చీప్ మ్యాన్ పవర్ ఈ పక్క స్టేట్స్ అందిస్తూ ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఒకవైపు నుంచి కేరళ వర్క్ ఫోర్స్ బెంగళూరుకి వచ్చి చేరుతుంటే, ఒక వైపు నుంచి తమిళనాడు బార్డర్ ఏరియాస్ నుంచి మైగ్రేట్ అవుతుంటే, ఈజీ మైగ్రేషన్. అది కాకుండా టోటల్ రాయలసీమ రీజన్, దానికి బెంగళూరు ఈజ్ ప్రాక్టికల్ క్యాపిటల్. అంటే బెంగళూరుకి కావాల్సిన ప్రాక్టికల్ లేబర్ ఫోర్స్, అంటే ఫిజికల్ లేబర్ ఫోర్స్, ఇండస్ట్రియల్ లేబర్ ఫోర్స్ అతి తక్కువ ధరలో, అంటే అతి తక్కువ శాలరీతో పనిచేసే లేబర్ ఫోర్స్
బెంగళూరుకి అవైలబుల్ ఉంది. ఎంటైర్ రాయలసీమ ఈజ్ అఫిలియేటెడ్ టు బెంగళూరు. అందుకోసం బెంగళూరులో టోటల్ పాపులేషన్లో అట్లీస్ట్ 40% వర్క్ ఫోర్స్ కానివ్వండి, పాపులేషన్ కానివ్వండి, ఈ రాయలసీమ రీజన్ వాళ్ళ నుంచే ఉంటారు. ఎన్నో ఏండ్లుగా చిత్తూరుకి చెన్నై రాజధాని అయితే, ఈ అనంతపూర్, కర్నూలుకి, ఈ నెల్లూరుకి, ఈ ఒంగోలుకి ప్రాక్టికలీ బెంగళూరు రాజధాని. ఎస్పెషలీ అనంతపూర్, కర్నూలుకి బెంగళూరు రాజధాని. అంటే బెంగళూరు లొకేషన్, దాని క్లైమేట్ పరంగా పక్కన పెట్టిన, అక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెడితే అతి తక్కువ జీతానికి పనిచేసే లేబర్ ఫోర్స్ బెంగళూరులో అవైలబుల్ ఉంది. ఇది హైదరాబాద్ యొక్క మేజర్ డిసడ్వాంటేజ్. చాలామంది బెంగళూరుని కరెక్ట్గా అసెస్ చేయరు. బెంగళూరు డెవలప్ అయింది. మీరు చూడండి, టోటల్ ఇప్పుడు బెంగళూరు పాపులేషన్లో నేటివ్ కన్నడ పీపుల్ 20% కూడా ఉండరు. ఎందుకంటే దే కెనాట్ కంపీట్ విత్ అవుట్ సైడర్స్. అండ్ బెంగళూరు అవుట్ సైడర్స్ని పక్కన పెడితే బెంగళూరు సిటీనే ఉండదు. అంటే దానికి ఖ్యాతి ఉండదు, దాని వాల్యూ ఉండదు. అయితే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ అంటే సింక్ లేకుండా బెంగళూరు డెవలప్ అవుకుంటూ పోతే, ఇన్ని రోజులు డెవలప్ అయినాక పాపులేషన్ డెన్సిటీని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం బెంగళూరుకి కుదరని పని. బికాస్ 3 sides నుంచి అది ల్యాండ్ లాక్డ్. దాని గ్రోత్ చాలా లిమిటెడ్. ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ ఉన్న, ఇండస్ట్రియల్ గ్రోత్కి చాలా అవకాశాలు ఉన్నా, అంటే అన్ని పాజిటివ్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లార్జ్ స్కేల్లో వైడ్ యాంగిల్తోని డెవలప్ చేయడం అసాధ్యం. బికాస్ బెంగళూరు ఈజ్ జామ్ ప్యాక్డ్. దేనికి అంటే హౌసింగ్తోని జామ్ ప్యాక్ అయిపోయింది. ఈ హౌసింగ్ పై దృష్టి పెట్టడం, ఓన్లీ హౌసింగ్ పై దృష్టి పెట్టడం బెంగళూరు చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు హైదరాబాద్ అదే చేస్తుంది. లక్కేమంటే హైదరాబాద్ ల్యాండ్ మాస్ చాలా పెద్దగా ఉంది కనుక ఇక్కడ ఎప్పుడైనా ల్యాండ్ అక్వైర్ చేసి ఓవర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, రోడ్స్ వేసుకోవచ్చు. మన హైదరాబాదు బెంగళూరుని చూసి నేర్చుకుంది కనుక కొద్దిగా సేఫ్ స్పాట్లో ఉంది. కానీ ఆపర్చునిటీస్ మనం గమనిస్తే బెంగళూరు కన్నా హైదరాబాద్ 40% డిసడ్వాంటేజెస్లో, 40 to 60% డిసడ్వాంటేజ్లో ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్న డెవలప్ కాని స్థితిలో బెంగళూరు ఉంది. అది కాకుండా పొల్యూషన్ బెంగళూరుకి సొంతం. మనం బెల్లందూర్ లేక్ అవన్నీ చూసి ఉండొచ్చు. మనం లేక్స్ ఉన్న ప్రాంతం అంతా హైలీ పొల్యూటెడ్ వాటరే ఉంది బెంగళూరు చుట్టుముట్టు. అది కాకుండా ఎయిర్ పొల్యూషన్ డ్యూ టు ట్రాఫిక్ అండ్ హజార్డస్ ఇండస్ట్రీస్, వాటర్ అండ్ గ్రౌండ్ పొల్యూషన్. అది కాకుండా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఈ ఇండస్ట్రియల్ అండ్ హౌసింగ్ డెన్సిటీ ఉన్న కారణంగా బెంగళూరుకి దిక్కుతోసని పరిస్థితి ఏర్పడ్డది. ప్రాక్టికలీ బెంగళూరు ఈజ్ ఎ హ్యూజ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కాదు, రెంటల్ మార్కెట్. బెంగళూరు రెంట్ మార్కెట్ పై తన హౌసింగ్ అనే సెక్టర్ని డెవలప్ చేసింది. అంటే ఎలా వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ అవుతుందో, వర్కింగ్ పాపులేషన్కి అట్లీస్ట్ ఒక 40% తక్కువ హౌసింగ్ డెవలప్ చేసి హై ఈల్డ్ రెంటల్స్తోని
రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రో అయింది. కానీ ప్రాబ్లం ఏమంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ కెనాట్ ఎక్స్పాండ్ బియాండ్ ఎ లిమిట్. అంటే అనుకున్న బెంగళూరు లిమిట్స్లో ఇల్లు కట్టుకోలేని దుస్థితి. 25 ఇయర్స్ అయినాక బెంగళూరు రియాలిటీ చెక్ చేసుకుంటుంది. ఇన్ని రోజులు స్టార్టప్ ఎకోసిస్టమ్ అని, సాఫ్ట్వేర్ సెక్టర్ గ్రోత్ అని, హై అండ్ సాఫ్ట్వేర్ ఇక్కడనే డెవలప్ అవుతుందని, మంచి క్లైమేట్ ఉందని, అవైలబుల్ వర్క్ ఫోర్స్ ఉందని, అనే వేరియస్ ప్యాలెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఇక్కడ స్కోప్ ఉందని, ఆల్రెడీ దిగ్గజ సంస్థలు ఇక్కడ ఉన్నాయని, రీసెర్చ్ చేసే సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయని, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫైనాన్షియల్ సంస్థలు కూడా బెంగళూరునే తమ సిటీగా మార్చుకున్నాయని, ఫిన్టెక్ క్యాపిటల్ అని, ఇలా వివిధ పేర్లతో బెంగళూరు తన పబ్బం గడుపుకుంటూ వచ్చింది. అక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్ కూడా చాలా కార్డియల్గా లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఎప్పుడూ లేని విధంగా లాస్ట్ 3-4 ఇయర్స్లో అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా చాలా తీవ్రంగా తయారైంది. అదే కాకుండా ఇప్పుడు లోకల్ వర్సెస్ ఈ బయటి వాళ్ళు అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇప్పుడు అక్కడ చాలా డెవలప్ అవుతుంది. అంటే బెంగళూరుకి ఇప్పుడు మూడింది. ఆఫ్టర్ 25 ఇయర్స్ బెంగళూరుకి రియలైజేషన్ అయినా ఇప్పుడు అటాక్ మోడ్లో ఏ స్టేట్ ఉన్నా దాన్ని అంటే లేదు ఇది కాదు అనే పొజిషన్లో బెంగళూరు లేదు. ఇప్పుడు కూడా బెంగళూరుకి తీవ్రమైన వలసలు ఉన్నాయి. అంటే బయటి దేశాల నుంచి ఎవరు దిగినా బెంగళూరులోనే దిగుతారు. అక్కడే ఇల్లు కొనుక్కోవడానికి ట్రై చేస్తారు, లేదా రెంటల్ కోసం ట్రై చేస్తారు. హై రెంటల్స్ ఉన్న ఇప్పుడు బెంగళూరుకి మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే హై రెంటల్స్ ఉన్న కారణంగా శాలరీస్ కూడా కంపెనీస్ హై పే చేయాల్సి వస్తుంది. అంటే ఒక హౌసింగ్ మార్కెట్ టోటల్ స్టేట్ డెస్టినీ. నేను ఎప్పుడు చెప్తున్నా, మీరు హౌసింగ్ మార్కెట్ని కాన్సన్ట్రేట్ చేసి ఒక స్టేట్ డెవలప్ చేస్తే దాని పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయి. రెంటల్స్ హై ఉన్న కారణంగా అక్కడ ఉన్న కంపెనీస్ అన్ని హై శాలరీస్ ఆఫర్ చేయాల్సి వస్తుంది. బికాస్ పీపుల్ కెనాట్ సర్వైవ్ విత్ బేర్ మినిమం. అంటే ఇండియన్ యావరేజ్లో అక్కడ పే చేస్తే ఎవడు చిన్న ఉద్యోగం కూడా చేసుకొని బతకలేని పరిస్థితి. అంటే హౌసింగ్ మార్కెట్ టోటల్ జాబ్ మార్కెట్ని శాసించింది ఇన్ని రోజులు. ఇప్పుడు ఒకటి నెగటివ్ పాయింట్ రావటం వల్ల బెంగళూరు హ్యాస్ బికమ్ ఇన్కాంపిటెంట్ ఇన్ సర్వింగ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ దేర్. అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడంలో బెంగళూరు ఫెయిల్ అవుతూ వస్తుంది, అవుతుంది కూడా. బికాస్ దే డోంట్ హ్యావ్ ఆప్షన్. ఇంకోటి, ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఇప్పుడు ఒక ప్రాపర్ ప్లానింగ్ లేని బెంగళూరు బయటనే చేయొచ్చు, కానీ బెంగళూరు లోపల చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ చేసినట్టు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అంతా బెంగళూరు బయట పోవాలి అని సంకల్పిస్తే కొన్ని వేల గార్మెంట్ ఫ్యాక్టరీలు, వేల ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీలు, వేల అదర్ ఇండస్ట్రీస్, అంటే కరుగేటెడ్ బాక్సెస్, అంటే రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఈ టెక్స్టైల్స్కి సంబంధించిన మిల్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఎకరాల మిల్స్, ఇవన్నీ బెంగళూరు బయట రీలొకేట్ కాలేవు. ఎందుకు కాలేవు? బికాస్ లేబర్ మార్కెట్, లేబర్ కాన్సన్ట్రేషన్ బెంగళూరులో ఉన్నాక ఇవి షిఫ్ట్ అయితే అక్కడ లేబర్ షిఫ్ట్ కావడం చాలా కష్టం. బికాస్ వేరియస్ స్కిల్స్ అండ్ క్రాఫ్ట్మెన్షిప్ ఉన్న లేబర్ అట్లా స్ప్రెడ్ అయి ఉండరు కనుక, కాన్సన్ట్రేట్ అయ్యి ఇన్నేళ్ళు ఉన్నారు కనుక సడన్గా ఈ లేబర్ ఫోర్స్ వివిధ సాఫ్ట్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఉన్న లేబర్ ఫోర్స్ బెంగళూరు బయట రీలొకేట్ కాలేరు. శాలరీస్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ కనుక
బెంగళూరు నడిబొడ్డున పే చేసే శాలరీస్ బెంగళూరు బయట పోతే వాళ్లకు ఆ పేమెంట్ ఇవ్వలేరు, కనుక ఆ టాలెంట్ రాదు బయట. అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ మాట్లాడుతున్నాను, సాఫ్ట్వేర్ కాకుండా ఇండస్ట్రియల్ అండ్ అలైడ్ సెక్టర్స్లో, ఆటో కాంపోనెంట్ సెక్టర్లో, టెక్స్టైల్ సెక్టర్లో, గార్మెంట్ సెక్టర్లో, అదర్ ఎక్స్పోర్ట్ లెడ్ సెక్టర్స్లో మనం అబ్జర్వ్ చేసినామంటే వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బెంగళూరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేని పీక్ స్టేజ్లో ఉంది. బెంగళూరు సతమతం అవుతుంది ఎందుకంటే హై రెంటల్స్ వల్ల ఇక్కడ హౌసింగ్ డిమాండ్ ఏర్పడ్డా లివబిలిటీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోల్పోతున్నారు కనుక, సేవింగ్ కోల్పోతున్నారు, అంటే హౌసింగ్ వల్ల సేవింగ్ కోల్పోతున్నారు కనుక ఇక్కడ బెంగళూరు మార్కెట్ స్లోగా రిసీడ్ అవుతుంది. అయితే ఈ బెంగళూరు పడిపోతున్న బెంగళూరు మార్కెట్ని వేరే సిటీస్ ట్యాప్ చేయగలవా, ఇది క్వశ్చన్ కదా. అయితే దీనికి అంటే బెంగళూరు అడ్వాంటేజ్ అది చూడండి. ఇప్పుడు బెంగళూరుకి నియరెస్ట్ సిటీ చెన్నై, కానీ చెన్నైలో అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, నేటివ్ ప్రాబ్లమ్స్, ఇండస్ట్రియల్ గ్రోత్ ఉన్న ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ చెన్నైలో లేదు. హీట్ కానివ్వండి, ఉక్కపోత, వాటర్ అవైలబిలిటీ, అంటే ఇవన్నీ బెంగళూరుకి నెక్స్టే. అంటే ఒక పోర్ట్ అవైలబిలిటీ ఉన్న కారణంగా చెన్నైకి పెద్ద అడ్వాంటేజ్ అనేది ఏం లేదు. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెంగళూరుకి కంపేర్ చేస్తే చెన్నై ఈజ్ నథింగ్. సో అక్కడక్కడ చెన్నై డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ కాంపిటేటర్ ఇస్ తెలంగాణలో హైదరాబాద్. కానీ హైదరాబాద్ దుస్థితి ఏమంటే హైదరాబాదులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది, జాబ్ మార్కెట్ చాలా తక్కువ ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకునే జాబ్ మార్కెట్, ఎంప్లాయీ డెన్సిటీ లేదు. ఇది హైదరాబాదుకున్న ఈజియెస్ట్ అండ్ హార్డెస్ట్ ప్రాబ్లం ఇదే. ఇప్పుడు బెంగళూరు బ్రిమ్ అయి అంటే అక్కడ ఉండలేము అన్న హైదరాబాద్కి వచ్చి ఉండలేరు వాడు. హైదరాబాద్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఫేక్ మార్కెట్. అంటే బెంగళూరులో ఎంప్లాయ్మెంట్ డెన్సిటీ ఎలా ఉంటే, ఎలా ప్రాపర్టీ ప్రైజెస్ ఉన్నాయో దానికన్నా ఎక్కువ ప్రైజెస్, అట్లీస్ట్ 100-200% ఎక్కువ ప్రైజెస్ హైదరాబాద్లో ఉన్నాయి. రెంటల్ ఈల్డ్స్ బెంగళూరు కన్నా 50% కూడా లేవు ఇక్కడ. అంటే ఎంప్లాయీ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లో ఉండొచ్చు కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, చీపర్ రెంట్స్ ఉన్నాయి, ఫ్లాట్లు కొనలేరు కానీ రెంట్లో ఉండొచ్చు కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. ఎవడైనా షిఫ్ట్ అయ్యి ఏం చేస్తాడు హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ లేకుంటే? నేను ఎప్పటి నుంచో చెప్తున్న ఇష్యూ ఇదే. హైదరాబాద్లో ప్రాబ్లం ఏమంటే బెంగళూరుకి 2x ప్రాపర్టీ ప్రైజెస్ ఉన్నాయి, రెంటల్ ఈల్డ్స్ 50% తక్కువ ఉంది, ఎంప్లాయబిలిటీ అంటే దాని శాతం పర్సంటేజ్, దాని శాతం బెంగళూరుకి అట్లీస్ట్ 40% కూడా లేదు. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలిగిన స్పెండింగ్ పవర్కి బెంగళూరుకి తులదూగిన జాబ్ అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ లేని కారణంగా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కుంటుపడ్డది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాబ్లం లేదు, ఎడ్యుకేటెడ్ పర్సనల్కి ప్రాబ్లం లేదు, ఎక్స్పీరియన్స్డ్ ఎగ్జిక్యూటివ్స్, స్కిల్స్ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ మైగ్రేట్ కావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ గ్లోబల్ ఫీల్ లేదు, హై ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నా ఎర్నింగ్ పొటెన్షియల్ హైదరాబాద్లో చాలా తక్కువ ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్
అని చెప్తారు. సిటీస్ కంపేర్ చేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని మాట్లాడతారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా మెయింటైన్ అవుతుంది? ఇన్కమ్ లెవెల్స్తో మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఇన్కమ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్నింగ్ ప్రాపర్ ఇన్కమ్ టు లీడ్ ఏ లగ్జూరియస్ లైఫ్ ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రీమియం అంటే కాస్ట్ ఆఫ్ హౌసింగ్, బయింగ్ హౌస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఎవడైనా ఇన్వెస్ట్ చేయడానికి రాడు, కానీ జస్ట్ రెంటల్ మార్కెట్ని యూజ్ చేసుకొని రెంట్ కొండి జాబ్ చేసుకోవడానికి వస్తాడు. క్యాన్ రెంటల్ మార్కెట్ సస్టైన్ హైదరాబాద్స్ ప్రీమియం అపార్ట్మెంట్స్ అండ్ ఫ్లాట్స్? అంటే ఇక్కడ రెంటల్ ఇన్కము ఆ అపార్ట్మెంట్ ప్రీమియం అంటే ఏ ప్రీమియంతో అపార్ట్మెంట్ సెల్ చేస్తున్నారో దానికి దీనికి అంటే రెంటల్ ఇన్కమ్కు నక్కకు నాగనోకారికి ఉన్న తేడా ఉంది. అందుకోసం ఎన్ని నెరడుకోలు ఎన్ని వీళ్ళు షోలు పెట్టినా ఇక్కడ బేసిక్ ప్రాబ్లం హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ప్రాబ్లం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సస్టైన్ చేయలేని ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే వెన్ నోబడి ఈజ్ యూజింగ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ for next 10 years, what is the use in building such huge projects which are not viable? Viability అంటే ఏమి? దాన్ని యూజ్ అండ్ టోల్. ఈ టోల్ కట్టలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే యూజ్ లేదు కనుక. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు 10 years ముందే డెవలప్ చేసేస్తే 10 years వరకు అది ఐడిల్గా ఉంటుంది. ఐడిల్ ఉంటుంది అంటే దాని మీద ఇంట్రెస్ట్ ప్లస్ అంటే ప్రిన్సిపల్ బర్డన్ స్టేట్స్ భరించాలి. అంటే ఎకనామిక్స్ మామూలుగా ఉండదండి. బెంగళూరు ఈజ్ డెవలపింగ్, బెంగళూరు ఈజ్ బూమింగ్ ఇన్స్పైట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్. వై పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు అంటే నేను మీకు చిన్న దీంట్లో చెప్పేస్తున్నా జస్ట్ కంపారిజన్ కోసం. హైదరాబాద్ మార్కెట్ ఎందుకు కుదేలవుతుంది? 3.5 lakh ఫ్లాట్స్ ఏ డేటా చూసి కట్టారు? జాబ్ లేదు. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ అయింది? లాస్ట్ 2 yearsలో ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏమి? ఫ్రెష్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి? ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ మనకు తెలిసిందే, అన్ని అవుట్ఫ్లోసే, ఇన్ఫ్లోస్ లేవు. ఇన్ఫ్లో లేనప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా సస్టైన్ చేస్తారు? త్రూ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ బూమ్. అది కూడా లేదు, బికాస్ కన్సంప్షన్ పడిపోయింది. మైగ్రేటింగ్ లేబర్ ఫోర్స్ కెనాట్ సస్టైన్ ఎ సిటీ లైక్ హైదరాబాద్. ఇది షార్ట్లో చెప్పాలంటే మైగ్రేటింగ్ లేబర్ పాపులేషన్ కెనాట్ సస్టైన్ హైలీ ప్లాన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ సౌండ్ హైదరాబాద్. ఎంత దారుణం చూడండి. హైదరాబాద్ అడ్వాన్స్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా ఇక్కడ మైగ్రేట్ అయ్యే లేబర్ ఫోర్స్ ఈ హైదరాబాద్ సిటీని సస్టైన్ చేయలేవు. హైదరాబాద్కి మేజర్ హర్డల్ ఇప్పుడు అమరావతి. ఆంధ్ర పాపులేషన్ తెలంగాణ పాపులేషన్తో కంపీట్ చేసి తెలంగాణను దెబ్బకొట్టేలా ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఉంది. అక్కడ ఏమవుతుంది? బెంగళూరులో ఫీడర్ పాపులేషన్ అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లము కేరళ, తమిళనాడు, అనంతపూర్ నుంచి అంటే బార్డర్ ఏరియాస్ నుంచి కర్ణాటక రూరల్ నుంచి వాళ్ళకు ఆ ఫీడర్ పాపులేషన్ ఉంది. ఎంప్లాయీస్ ఫీడర్ ఉంది, అక్కడ ఫీడర్ ప్లేసెస్ ఉన్నాయి. కానీ హైదరాబాద్కి ఏమంటే సక్కింగ్ ఉంటుంది. అంటే బీహార్ నుంచి లేబర్ వచ్చి ఇక్కడ పనిచేసి డబ్బులు తీసుకొని బీహార్కి వెళ్ళిపోతారు. ఆంధ్ర పాపులేషన్ ఇక్కడ వచ్చి తిని తాగి ఇక్కడ అంటే ఇక్కడి వాళ్ళతో కంపీట్ చేసుకొని అక్కడ అసెట్స్ బిల్డ్ చేస్తారు. ఇక్కడ చేస్తుండ్రు, అక్కడ చేస్తున్నారు. అదే మన కర్ణాటక బార్డర్ బీదర్ పాపులేషన్ అది ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కాదు. వాళ్ళంతా పర్మనెంట్ సెటిల్ కావడానికి లేబర్ ఫోర్స్ హైదరాబాద్కి వస్తుంది. అంటే డెక్కన్ కర్ణాటక. అంటే హైదరాబాదు తిని తాగి ఎంజాయ్ చేసి పోవడానికి తప్ప ఈ ఓవరాల్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఈ లేబర్ మైగ్రేటింగ్ లేబర్తో కాదు అని స్పష్టం. ఈ మాత్రం తర్కం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు తెలియదు. అంటే ఏ రిపోర్ట్ తీసుకొని మీరు ఫ్లాట్స్ కడుతున్నారు అంటే వాళ్ళు నోరు నిలబెడుతున్నారు. బెంగళూరుతో కాంపీట్ ఎలా చేయాలి? ఇప్పుడు చాలామంది ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు బెంగళూరుకి. ఇది హైదరాబాద్కి పెద్ద డిసడ్వాంటేజ్.
యాక్సెసిబిలిటీ ఉంటే మైగ్రేషన్ ఉండదు. యాక్సెసిబిలిటీ ఉంటే హైదరాబాద్ వాళ్ళు ఈజీగా బెంగళూరుకి పోవచ్చు. నేను ప్రొటెస్ట్ చేస్తున్నా. ఇఫ్ యూ లింక్ హైదరాబాద్ విత్ ఐదర్ అమరావతి ఆర్ బెంగళూరు, ఇవి రెండు హైదరాబాద్కి అడ్వాంటేజ్ కాదు, అమరావతికి అడ్వాంటేజ్, బెంగళూరుకి అడ్వాంటేజ్. బెంగళూరు నుంచి రిలాక్స్ కావడానికి అతి తక్కువ టైంలో హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూడండి, రెంటల్ మార్కెట్ చాలా డౌన్ ఉన్నాక ఇక్కడ ఎవడు ఫ్లాట్స్ కొని, బెంగళూరు వాడు వచ్చి ఇక్కడ ఫ్లాట్స్ కొని రెంట్కి ఇవ్వడు. ఎందుకంటే బెంగళూరులోనే అదే కాస్ట్ పెడితే హై రెంటల్స్ వస్తున్నాయి. సో బెంగళూరు దగ్గర ఉంది కదా అని మనం కొన్ని ఫ్లాట్లు కొని రెంట్ తీసుకుందామని అంటే ఆ యాటిట్యూడ్ కూడా డెవలప్ కాదు. ఎందుకంటే రెంటల్ చాలా తక్కువ ఉంది హైదరాబాద్లో. ఇట్ ఈస్ నియర్లీ 1.5. అదే బెంగళూరులో 3.2 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ డబుల్. కోటి రూపాయలు పెడితే అక్కడ ఏ ఫ్లాట్ అయినా 35, 40, 45, 50 పోతుంది రెంట్. ఇక్కడ ₹1,00,00,000 ఫ్లాట్ 15,000, 20,000, 25,000 మ్యాక్సిమం. అంటే 50% ఈల్డ్ ఇస్తుంది. ఇక్కడ ఎవడైనా ఆశపడి దగ్గర ఉంది కదా, ఎక్స్ప్రెస్ వే ఉంది కదా అని, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌండ్ ఉంది కదా అని ఇన్వెస్ట్ చేస్తే రెంటల్ ఈల్డ్స్ లేవు. రెంటల్ ఈల్డ్తోనే బెంగళూరు గ్రో అయింది కదా. అదే ప్యారలల్గా హైదరాబాద్లో రెంటల్ ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తే సూసైడల్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ శంషాబాద్ ఈజ్ నంబర్ 1, రింగ్ రోడ్ ఈజ్ నంబర్ 1, ఇంజనీరింగ్ వర్క్ ఫోర్స్ ఉంది, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది. కానీ ఎంప్లాయ్మెంట్ బెంగళూరు కంపేర్ చేస్తే ఒక 30-40% కూడా లేదు. నేను అదే ఇన్సిస్ట్ చేస్తున్నా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేకుండా స్కిల్డ్ ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా థర్డ్ రేటెడ్ పీపుల్. వాడు దేనికి పనికిరాడు, ఉట్టి ఇంజనీరింగ్ పట్టా ఉంటుంది, వాడిని వీళ్ళే ట్రైన్ చేసుకోవాలి. బెంగళూరు అట్లా కాదు. ట్రైన్డ్ సర్ప్లస్ ఫీడర్ మ్యాన్ పవర్ ఈజ్ అవైలబుల్ ఎవరికైనా. బెంగళూరు ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ పూర్ ఉన్న డెవలప్ అవుతుంది, హైదరాబాద్ ఎందుకు అయితే లేదంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎక్కువ తర్కాలు, ఎక్కువ కాంప్లికేటెడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎందుకు అనే ప్రశ్నకు నేను జవాబు సింపుల్గా చెప్తున్నా. హైదరాబాద్ ఈజ్ సుపీరియర్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఈజ్ ఫార్ సుపీరియర్ దెన్ బెంగళూరు. నేను బెంగళూరులో ఉండొచ్చినా కానీ చెప్తున్నా, నేను కన్నడిగా కనుక చెప్తున్నా, భాష కూడా అర్థమవుతుందని చెప్తున్నా. నాకు బెంగళూరు పెద్ద ఏం సిటీ అనిపించలేదు నాకు. దో యూ విల్ బి పేడ్ మచ్ బెటర్ దెన్ హైదరాబాద్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే అకార్డింగ్ టు బెంగళూరు పీపుల్ ఏమంటే వీకెండ్లో పబ్బులకు బిబ్బులకు పోయి తప్పదాగి సండే వండుకొని మండే మళ్ళీ వర్క్ పోవడం, ఇదే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే హైదరాబాద్ ఈజ్ మచ్ సుపీరియర్ దెన్ బెంగళూరు. బట్ అనే క్వశ్చన్కి ఆన్సర్స్ హైదరాబాద్ దగ్గర లేదు. నేను ఎప్పటి నుంచో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్కువ వేయను బెంగళూరు, చెన్నై మార్కెట్స్ ఇవి కంపారిజన్ ఎక్కువ వేయను, ఎందుకంటే చెప్పి కూడా వేస్ట్. ఒక ఎక్స్ప్రెస్ వే ఒక డెవలప్డ్ అంటే బ్రిమ్లో ఉన్న సిటీకి వేస్తే అక్కడ నుంచి మ్యాన్ పవర్ షిఫ్ట్ కారు. హైదరాబాద్ దురదృష్టం ఏమంటే హైదరాబాద్ని ఇవ్వడంటే వాడు వచ్చి వాడుకొని కంపు లేపి దాన్ని సక్ చేసేసి వెళ్ళిపోవడానికి, కానీ హైదరాబాద్ డెవలప్ కోసం ఎవడు పాటుపడాడు. దానికి కారణం ఏమి అంటే ఓవర్ కిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ కిల్ అంటారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తున్నామంటే దాని వడ్డీ కూడా వసూలు చేయలేకపోతున్నాం మనం 10-20 ఏళ్ళ. ఇప్పుడు మెట్రో లాంటి అంటే బ్రిమ్లో నడిచే ఒక ట్రాన్స్పోర్ట్ సెక్టర్ 6,000 crores లాస్లో ఉందంటే, నేను చాలా డీటెయిల్గా సఫిస్టికేటెడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. కానీ మన సబ్స్క్రైబర్స్ దానికి రెడీగా ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను అందుకోసం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోయాను. అంటే జనరల్ నార్మల్ భాషలో మాట్లాడతాను. హైదరాబాద్కి ఉన్న టోపోగ్రఫీ కానివ్వండి, ఇప్పుడు క్లైమేట్ అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బెంగళూరుతో. ఇంకా బెంగళూరుది ఇంకా చెత్త అని చెప్పాలి నన్ను అడిగితే. కొద్దిగా కూల్గా ఉంటుంది అంతేగాని మిగతాదంతా చెత్తనే హైదరాబాద్ కంపేర్ చేస్తే. ఇక్కడ కొద్దిగా
టెంపరేచర్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి సమ్మర్ టైంలో, కానీ మనం నార్మల్ టైంలో చూస్తుంటే ఇట్స్ ఓకే. హైదరాబాద్ ఇస్ ఫార్ బెటర్. ఇంత ఫార్ బెటర్ క్వాలిటీస్ పెట్టుకొని, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెట్టుకొని, ఇంత ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ మార్కెట్లో ఉన్న హైదరాబాద్ ఎందుకు డెవలప్ అవుతలేదు? ఒకటేమో పొలిటికల్, అంటే ఇక్కడ అవేర్నెస్ లేదు. అవేర్నెస్ అంటే కర్ణాటక గవర్నమెంట్స్ కన్నా మన గవర్నమెంట్ చాలా బెటర్. సిద్ధరామయ్య కన్నా మన రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ 100 రెట్లు బెటర్. అంటే అక్కడ రెడీ అన్నీ ఉన్నది కనుక సిద్ధరామయ్య మీసాలు చెప్తున్నాడు. అదే సిద్ధరామయ్యని తెచ్చి హుబ్లీ ఉంది కదా, హుబ్లీని క్యాపిటల్ చేసి సిద్ధరామయ్యని సీఎం చేయండి, ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అక్కడ బెంగళూరు ఉంది కనుక సిద్ధరామయ్య మీసాలు చెప్తున్నాడు, లేకపోతే మీసాలు కూడా ఉండవు. అంటే పొలిటికలీ చాలా బ్యాక్వర్డ్ ఉన్న, పొలిటికలీ ఇన్సెన్సిటివ్ పొలిటికల్ పార్టీస్ కర్ణాటకలో వచ్చిన బెంగళూరుని షేక్ చేసేటోడు ఎవరు లేడు. ఎందుకంటే అక్కడ ఎవరు వచ్చి ఉంటున్నారో వాళ్ళ సపోర్టు అంటే చాలా ఓవర్వెల్మింగ్ ఉంది. బెంగళూరులో ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు లేండి, ఎందుకంటే జాబ్స్ ఉన్నాయి కనుక పర్వాలేదు లేండి అంటారు. కానీ హైదరాబాద్లో పర్వాలేదు లేండి అన్నారు. గ్రౌండ్లో చూపించాలి, వాళ్ళకి ప్రూవ్ చేయాలి. నీ హైదరాబాదు బెంగళూరు కన్నా బెటర్ ఎట్లా అనేది వివిధ కోణాల్లో ప్రూవ్ చేస్తే కానీ ఇక్కడ హౌసింగ్ మార్కెట్ బాగుపడదు. దయచేసి అందరూ ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకొని, హైదరాబాద్ ఎందుకు డెవలప్ కాదు అని నేను పదే అంటున్నానంటే దానికి కారణము, అంటే సులువుగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉన్న హైదరాబాదు తనను తాను చంపుకుంటుంది. ఈ 3.5 లక్షల ఫ్లాట్లు ఎక్సెస్గా కట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన కాళ్ళపై గొడ్డలు పెట్టి తానే పెట్టుకుంది. కనుక మీరు దయచేసి ఈ రెండు, నేను సౌత్ ఇండియన్ మార్కెట్లో చెన్నై, కేరళ తీసేసి అమరావతిని పక్కకు జరిపి నేను ఈ 2 సిటీస్ని జస్ట్ క్యాజువల్గా కంపేర్ చేసి చెప్తున్నా. డీప్గా పోయినా అంటే చాలా డేటా ఉంది నా దగ్గర, బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ ఎట్ దిస్ మూమెంట్. తప్పకుండా ఈ ఇష్యూస్ పై నేను మళ్ళీ ఇంకో వీడియో వేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.